హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మళ్ళీ ఎవరు కరెక్ట్ చెప్పరు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అచ్చా ఛానల్ అన్నమాట. సో ఈ రోజు ఒక్కడికి కోఆర్డినేషన్ ఉందా? గ్యాంగ్ అంటేనే అంత మా అందరికి నిరూపించుకుంటాం కదా ఈ రోజు లెక్క ఉందని. ఈ రోజు ఇంట్రడక్షన్ 10 సార్లు చేసామంటే వీడియో ఇక ఎన్నిసార్లు చేస్తామో డౌట్. సో ఈ రోజు అయితే ఫన్నీ అంటే గేమ్ అయితే అనుకున్నాము మేము. అది ఎలా వస్తుంది ఏంటనేది ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు తీస్తాము. బెస్ట్ వస్తుందనే మేమైతే అనుకుంటున్నాం అనమాట. మా టాలెంట్ చూపిస్తాం, అంటే మోకాలు అనమాట. బుర్ర ఆడుంది కాబట్టి. నిజంగా నాకు ఒకప్పుడు ఇక్కడ ఉండేదండి. ఈ గ్యాంగ్ తో జరిగిన తర్వాత నిజంగా ఇటు కొంచెం ఇటు మోకాల్లా చెల్లింది. అక్కడ నుంచి అరకాల ఇక్కడే ఉన్నాయి. మా ఎయిమ్ ఏంటంటే దీని బుర్ర అరికాలు తీసుకురావాలని మేము గట్టి ప్రాక్టీస్ చేస్తాము. సో ఇవాళ అయితే గేమ్ అనుకుంటున్నాము. అంటే గేమే లాస్ట్ టైం కూడా గేమ్ చేసాం కదా అని మీరు అనుకోవద్దు. మాకు బయటకు వెళ్ళే అంత టైం కుదరట్లేదు. సో ఎందుకనంటే ఇది దాని కారణం వీళ్ళిద్దరు జాబ్లో జాయిన్ అయ్యారు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. సో టైమ్స్ అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు మాకు టైము 1:30 అయింది. మాకు టైం ఓన్లీ 3 వరకే ఉంది అవైలబుల్. 3:33 అంతే. ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ టైం అవుతుంది, మళ్ళీ వెళ్ళి ఎవరి పిల్లలు మమ్మల్ని తీసుకొచ్చేసుకోవాలా. సో ఉన్న కాస్త టైము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని మేమైతే అనుకుంటున్నాము. ప్రోగ్రామ్ చేసి ఈ ప్రోగ్రామ్ అంటే ఈవెంట్లకి వెళ్తుంది ఎక్కువ, అందుకని. సో యాక్టర్స్ తో వచ్చిన ప్రాబ్లం అదే అనమాట. వద్దు నాగార్జున గారు, మేము బతిలో ఆడుకుంటున్నాం. సో కొంచెం మేమైతే ఎంటర్టైన్మెంట్ చేస్తామని మేమైతే గట్టిగా నమ్ముకుంటున్నాం. ఈ సోది ఎందుకు అనుకోకుండా గేమ్ లోకి వెళ్ళిపోతాం. గేమ్ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేను కెమెరా ఉమెన్ అనమాట. కెమెరా తీసేటోళ్ళు ఎవరు లేరు. సో ఈ రోజు నా డ్యూటీ కాబట్టి నేనే వీడియో తీయాలి. వీళ్ళ ముగ్గురిని ఒక ఆట ఆడుకుంటుంది వాళ్ళైతే. నేను అంటే వీడియో తీస్తా కదా, నేనే తీసినట్టు అనమాట. లేదు ఇప్పుడు మళ్ళీ నన్ను ఆడమంటారు, నేను ఆడను అనమాట. అంటే ఇప్పుడు నలుగురు ఆడటానికి ఎవరో ఒకరు వీడియో తీయాలి కదా. సో ఎవరు లేదు. డబ్బులు ఉన్నాయి దానికి, ఆ గేమ్ కి డబ్బులు కూడా క్యాష్ అవును, క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. కానీ నేను వీడియో తీస్తా అని చెప్పి, అంటే మాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. సో ఇబ్బంది అవుతుందని నేను గట్టిగా అనుకుంటాను. ట్రై చేస్తాను. అది ఆడేటప్పుడు సరే కానీ నేను ఈ గేమ్ లో కొంచెం ట్రిక్ ఉంది, అది మీకు మాత్రమే చెప్తా. ఎవరికి చెప్ప నేను చెప్తా. సుధాకి తెలుసు. రెడీ చెప్పండి. పడిపోవే దాంట్లో పడిపో. మేము అతి కష్టం మీద ఇది అరేంజ్ చేసాము, అది చెడగొట్టేటట్టుంది. సో ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమయ్యే ఉండింటది ఏంటి గేమ్ అనేది. ఇక్కడ 4 కలర్ల డ్రింక్స్ పెట్టాము. ఇలా సేమ్ టు సేమ్ పెట్టాలన్నమాట. నేను కూడా ఉల్టా పెడుతున్నాను, ఓకేనా? ఇలాగా సేమ్ టు సేమ్ పెట్టాలి. సేమ్ టు సేమ్ ఉన్నదానికి మాత్రము 100 రూపీస్. ఇప్పుడు ఇది ఫ్యాంటా ఒకేసారి పెట్టమనుకోండి, అదొక 100. అలా రాంగ్ పెడితే రాంగ్ ఉన్న వాటికి లేదు, ఓన్లీ రైట్ ఉన్న వాటికి. తర్వాత అదృష్టం కొద్ది అందరూ అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఒక 400 వచ్చినట్టు. యాక్చువల్లీ 1000 రూపీస్ అనుకున్నాం, మా దగ్గర బడ్జెట్ లేదన్నమాట. ఓన్లీ ఫోన్ పే. ట్రెండ్ అండి ఇప్పుడు. స్కానర్ కొట్టేసుకొని డబ్బులు పంపించేసుకుంటాం. ఎందుకంటే చేంజ్ ఎవరి దగ్గర ఉండట్లేదు అనమాట. ఫోన్ పే గ్యారంటీ ఇస్తారా ఫ్రెండ్స్? కాదు, ఇప్పుడు క్యాష్ అంటే ఇస్తామో ఏమో గేమ్ తర్వాత డౌట్ వస్తుంది. ఫోన్ పే వెంటనే చేస్తాం కదా. ఎప్పుడు అమౌంట్ రెడీ ఉంటుంది, క్యాష్ మనం వెంట పెట్టుకోం కదా. సో ఏంటంటే ఇప్పుడు ఇది చూపించకూడదు కాబట్టి ఎవరైతే ఆడుతున్న వాళ్ళకి మేము ఇక్కడ షఫుల్ చేస్తాం. షఫుల్ చేసి ఇక్కడ పెడతాం. ఇప్పుడు వాళ్ళు పెట్టాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఖచ్చితంగా షఫుల్ చేసే పెడతాను. అవును. సో వాళ్ళ ముగ్గురికి మాత్రం నేనే షఫుల్ చేసి పెడతాను. సో వాళ్ళు కరెక్ట్ పెడతారు. నేను ఇంకోటి ఏమనుకుంటున్నాను అంటే
అలా 1 1 కాకుండా 4 కరెక్ట్ పెట్టాలి. 4 కరెక్ట్ గా పెట్టచ్చే కానీ అది అవ్వదు. ట్రై చేద్దాం, బుర్ర పెడదాం. సరే ట్రై ఓకేనా? అది బెటర్, 1 1 కాదు. సరే ఫస్ట్ నీ ప్రకారము 4 4 ట్రై చేద్దాం. నలుగురం పెట్టలేదు అనుకో, మళ్ళీ 1 1 ట్రై. ఒకటి సింక్ అయినా సరే అమౌంట్. సరే కానీ ఓకేనా? సరే సరే ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఆడతారు? నేను ఆడినా మరి. నా ఫస్ట్ వీడియో తీసిన తర్వాత మేము ఆడిస్తా. సరే ఇక్కడ ఓకే. ఎందుకంటే స్టడీగా పెట్టేసే ఓకే కనిపించేలాగా పెట్టు. ఓకే. మేము ఎడిట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే సపిల్లి మరి ఎవరు డిస్టర్బ్ చేయకుండా డోర్ వేసుకోండి వేసుకోండి. మంచిది మంచిగా ఓకే. ఫుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు చెక్ చేస్తాను. బ్రో షఫిల్ చేస్తుంది, బాగా గేమ్ ఆడుతుంది. డబ్బులు వెంటనే వేయాలి ఫ్రెండ్స్. ఫోన్ పే మాత్రమే. నో ఓకే. ఓకే 1 మినిట్. బ్రో షఫిల్ చేసేసి చెప్తాను. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది ఫ్రేమింగ్. ఓకేనా? నువ్వు వెళ్ళాక నిల్చోవే. ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు కదా. మార్చండి. ఏ బాబా నువ్వు ఆడుతున్నావు కదా, నేను షఫిల్ చేస్తా. ఓకేనా? అబ్బా అదే స్ట్రిక్టే. ట్రిక్కే, బాగా ట్రిక్ తెలుసండి. గేమ్ ఏంటో ట్రిక్ గురించి కాదు, మీకు ఆడిచేటప్పుడు ట్రిక్ పడతా. అవునా? అదేట్లా? అదంతే. పన్ను రావాలి కదా ఫ్రెండ్స్, డబ్బుతో పాటు. ఇప్పుడు నువ్వు మళ్ళీ మారిస్తే సేమ్ అలాగే పెట్టు. కూర్చోండి అక్కడే 1 గంట. ఒక గంట వీడియో ఉంటుంది కాబట్టి 1 గంట రెడీయా? రెడీ బాగా. 4 కరెక్ట్ పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే 4 కరెక్ట్ గా పెట్టాలి. ఓకేనా? 4 ఒకసారి తీసుకొని పెట్టేసి మధ్య మధ్యలో అలా చూస్తూ ఉంటాను. ఓకే. రెడీయా? యోర్ టైం స్టార్ట్స్ నౌ. నా ఇష్టం. ఫైనల్ అన్నాక ఫైనల్. అవును టైమింగ్ పెట్టుకో కదా. అప్పుడు ఓన్లీ 1 ఛాన్స్. ఛాన్స్ ఏముంది, ఇంకా పెట్టేస్తే అయిపోతుంది. అంతే గేమ్ అయిపోయింది. ఫైనల్. కాదు ఫైనల్ అని చెప్పలేదు కదా. అది ఇఫ్ షీ సేస్ ఓకే అంటే మనం దెన్ లేకపోతే టైం అయిపోతూ ఉంటుందమ్మా. గంట సేపు చేయొచ్చు. అప్పుడు జాగ్రత్త, డబ్బా ఊడిపోద్దేమో. ఓకేనా? ఓకేనా? ఎన్నన్నా కరెక్ట్ ఉన్నాయో చెప్పు. చెప్పేగా బుర్ర వాడేదని. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు చెప్పండి. మామ సరే ఓకే. నా మీద టార్గెట్ దీనికైతే మీరు ఇక్కడ చూడకూడదు. నేను చూడను. మీరు రావద్దు. నేను రాంగ్ అంటే రాంగ్, ఒకరి తర్వాత ఒకరు రావాలి. అదేంటి నువ్వేం చేస్తున్నావు నాకేం తెలుస్తుంది. మీకు బుర్ర వాడుతున్నా. నీకు చెప్పకుండా ఒక వెనకాల నిలబడండి. ఓకే లైన్ గా నేను చెప్తాను. యాక్చువల్లీ అవును అదే కరెక్ట్ అబ్బా. నేను చెప్తా. రాంగ్ అంటే మీరు నన్ను నమ్మాలి. ఓకే ఓకేనా? అబద్ధం చెప్పను, వీడియో ఉంటుంది సాక్ష్యం. అవును వీడియో అబద్ధం మాత్రం చెప్పా. రాంగ్ అంటే రాంగ్ అని చెప్తా, రైట్ అంటే రైట్ అని నిజం చెప్తా. వీడియో సాక్ష్యం. ఓకేనా? మీరు ఒకరు కానీ వచ్చి రాంగ్ అంటే ఏంటని వచ్చి చూడకూడదు. ఓకేనా? నన్ను నమ్మాలి. అవును యాక్చువల్లీ అదే కరెక్ట్. అయితే నువ్వు ఒకవేళ ఫస్ట్ వెనకాల చూడాలి. నిన్ను నమ్మడానికి లేదు. నిన్ను జన్మన నమ్మడు. ఫోటోలు ముందు ఉండండి. ఏయ్, ఫస్ట్ టైం తిరగండి. ఫస్ట్ టైం తిరగండి. ఇదంతా తిరగండి. ఓకేనా? అది తిరుగు. నువ్వు కూడా తిరగాలి, చూడకూడదు. చూడకూడదు. దొంగ ఇటు చూస్తున్నాడు. చూడకూడదు. లేకపోతే రూమ్ లోకి వెళ్దాం. రూమ్ లోకి వెళ్ళండి. రూమ్ లోకి వెళ్ళండి. రూమ్ లో చూడకూడదు. ఫస్ట్ మా బాగా ఆడితే చూసావా, అది ట్రైల్ పార్టీ చూడకూడదు. ఇదే రియల్. రియల్ నిజం ఫ్రెండ్స్, ఇదే రియల్. వీళ్ళు ఒక్కొక్కటి పెట్టాలి. 1 by 1 రావాలా? 1 by 1 పెట్టాలి. 1 by 1 నేను అన్ని కరెక్ట్ అంటేనే వచ్చి చూసుకోవాలి. రాంగ్ అంటే మాత్రం చూడదు. నేను చెప్తుంది కదా. కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు. ఒకటి కరెక్ట్ ఉన్నా మీరు కరెక్ట్ అని చెప్తారు కదా. నేను చెప్తా కానీ చూడకూడదు. నువ్వు ఏది కరెక్టో చూసుకోకూడదు. వెళ్తూ రావాలి. అట్లా వెళ్తూ అన్ని ఎవరిదైతే కరెక్ట్ అదనమాట. మరి అప్పుడు నోట్ చేసుకోవచ్చు కదా. ఎవరో ఇక వీడియో ఉంది సాక్ష్యం. డోంట్ వరీ. రాసుకో. మంచిగా ఇల్లు పెట్టింది. ఏయ్ అది అక్కడ బాటిల్స్ లేవడం నాకు వస్తుంది. పెట్టు మొత్తం స్టార్ట్ లేదు. ఆ. నేను ఒక రూల్ పెట్టాను. ఏం కాదు, నేను గుర్తుపెట్టుకుంటా. ఏం ఫోజ్ చేస్తావు? ఆగు సునీత. బాగా నావన్నీ కరెక్ట్ ఏది కరెక్ట్ కూడా నేను చెప్తా. ఏది కరెక్ట్ కూడా నేను చెప్తా. ఏది కరెక్టో చెప్తే మళ్ళీ వీళ్ళకి తెలిసిపోతుంది కదా అది ఎక్కడ పెట్టాలని. సో సరే ఒకటైతే ఒకటే చెప్తా, రెండైతే రెండైతే చెప్తా. ఓకే పెట్టు.
రెడీ 1 2 3. మై గేమ్ స్టార్ట్స్. చూడండి అందరూ ఫ్రెండ్స్, ట్రై చేస్తున్నాను. జై శ్రీరామ్. డబ్బులన్నీ దీనికే రావాలని జై శ్రీరామ్. ఏమన్నా మార్చుకుంటావా? ఏం మార్చుకోను. ఫిక్సా? ఫస్ట్ ఈస్ ఫస్ట్. ఇంకోసారి ఆలోచించుకో. ఇంకోసారి ఫిక్సా? ఆలోచించుకోమంటుంది, చూసుకో మరి. మనకి బుర్రుంటే ఆలోచించుకునేందుకు టైం ఆలోచించుకోవడం వల్ల ఇన్ కేస్ నేను కరెక్ట్ పెట్టి మళ్ళీ నేను రాంగ్ పెట్టేస్తే సరే. అది చెప్తుంది కదా ఓకే. already. ఏం కరెక్ట్ లేదు, అందుకే అడిగా నేను మార్చుకుంటావా అయిపోయింది ఇప్పుడు. అటు. కొట్టేదాన్ని ఇప్పుడు. నువ్వు వెనక్కెళ్ళు, వాళ్ళు వెనకాల రాంగ్ అంటే మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు, అట్లా ఏం లేదు, అసలు రాంగ్ కదా. నేను ఇక్కడే ఉన్నా. పెట్టావా అక్క? ఆగక్క. ఈ మామ మచ్చ ఎప్పుడు పెట్టాలి? ఒకటి రైట్, ఒకటి రైట్. అంతేనా? ఒకటే. అన్ని 4 రైట్ అవ్వాలమ్మా. 4 రైట్ అవ్వాలి. ఆ. ఇప్పుడు ఏం పెట్టాలా? ఆ. అన్ననా కాదే. గట్టిగా దంచుకోండి. ఎందుకు మీ అన్న తలుచుకుంటే ఉండదు పోతే వీడియోనే. ఉన్నది పోతుందంటే నాకున్న బుర్రనే ఆ మాత్రం. మా ఆయన హైలీ టాలెంటెడ్ బుర్ర. ఆయన తెచ్చుకొని పెట్టుకునేసరికి అయిపోద్ది. మంచి కవరింగ్. ఈ వీడియో చూపిస్తే మా ఆయన నన్ను కొడతాడేమో ఇంకా. నాకు గట్టిగా బ్రో మొత్తం రాంగ్ పెట్టావేమో అనుకుంటున్నా. ఫైనలా? మార్చుకునే ఛాన్స్ ఉందా? నువ్వు ఫైనల్ అన్నదాకా నువ్వు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. సరే ఫైనల్. ఏమీ లేదా? ఇందాక పెట్టింది ఒకటి. అదే ఒకటన్నా పెట్టింది ప్రియా. ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రియా 1 పాయింట్. ప్రియా 1 పాయింట్. అమ్మాయి మళ్ళీ మనం చూడలేదు. 100 లాస్ట్లో 100. దానికి 100. అమ్మా, guarantee. ఇది ఖచ్చితంగా డబ్బులు దొబ్బేలానే వచ్చింది మా దగ్గర. Yes, yes. పార్టీ ఇస్తుంది, డబ్బులు వస్తాయి. పార్టీ. అందరికి నాకు 400 వస్తే 4 మెంబర్స్ 100 ఇస్తా ఫ్రెండ్స్. నేను ఉంచుకోను. 2 కరెక్ట్. ఇటు చూడొద్దు ఒడేలో. అవన్నీ తీ. అవి ఏ 2 కరెక్ట్ దానికి తెలియదు, చూద్దాం. అన్ని చేంజ్ చేయాలి కంప్లీట్. కరెక్ట్ అని చెప్పు. దానికి నవ్వు వస్తుంది. ఫైనలా? కాదు కాదు. ఇంకో డౌట్, ఈ 2 కరెక్ట్. ఈ డబ్బా ఎక్కడ పడిపోతుంది భయం వేస్తుంది. ఊపుతుంది ఇలాగ టింక టక్క అని. ఫైనలా? ఫైనలా? కాదు కాదు. అసలు కింద ఇగో ఈ వీడియో అంతా పెట్టవే. ఇక్కడ నేను నీకు already ఏయ్, ఆగు, కన్ఫ్యూజ్ చేయకు నన్ను. అసలే డబ్బులు కావాలి. already ఒక పాయింట్ వచ్చింది నీకు. ఇందాక ఇట్లా పెట్టింది కదా మామ ఎలా పెడుతుందో చూసి అలా పెడుతుంది ఫ్రెండ్స్. నువ్వు ఇందాక అలా పెట్టావు, నాకు గుర్తులేదు అసలు. 1 point. 2 points. వీళ్ళిద్దరు 2 నువ్వే 0. ఏం పర్లేదు, నా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఏం అబ్బా. కొంచెం వెనక్కి పెడితే స్టడీగా ఉంది. లేకపోతే ముందుకంటే టుంటుందని ఊగుతుంది. ఇప్పుడు మార్చాలి అంతేనా? ఈ కార్నర్ మార్చాలా, ఈ కార్నర్ మార్చాలా చెప్పు బావా. చెప్తా, నేను పెడతారా? కాదు, ఏ కార్నర్ మార్చాలంట. గట్టి తలుచుకోవే. అందుకే నేను అసలు ధ్యాసలు కూడా తెచ్చుకోవట్లేదు. అడిగల్లో బరువు తీర్చుకుంటుంది. ఓకే. ఫిక్సా? ఫిక్స్. ఒకటి కరెక్టా? నెక్స్ట్ మళ్ళీ అగైనా 2 2 1. ఈ రోజు అయిద్దా ఫ్రెండ్స్ వీడియో? ఎవరికి వస్తాయో. ఎవరు డబ్బులు వచ్చినా పార్టీ ఇవ్వాలబ్బా. ఫైనలా? లేవు. లేవండి. నో నో. 2 వచ్చి నీకు 200 వచ్చి 2 points. ఇప్పుడు ఇలా పెట్టదు అనమాట, చేంజ్ చేస్తుంది. అలా దాని కాన్సెప్ట్.
బావా నువ్వు కంటే నువ్వు పిలిస్తే ఎవరిని బావ అనిపించు చచ్చిపోతారు ముందు చెప్పాలి. ఓకే ఇప్పుడు నేను మార్చాలి అంతే కదా. అదే ట్రిక్ గా ఆడుతుంది నా చూసి గేమ్ నా చేంజ్ చేస్తుంది. ఫైనల్ One కరెక్టా? ఓకే మళ్ళీయా మాకేనా నువ్వు ఆడవా అది ఆడింది తాను సంధ్య ఆడింది నువ్వే కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇదే 1 2 3 అయిపోయింది. ఇప్పుడు ఆహా, ఓకే. 4 పాయింట్స్ దానికి 2 పాయింట్స్ నాకు. నేను 2 పెట్టా 4 పెట్టింది అది. అంటే నేను ఏళ్ళు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లా 2 అని అట్లా అందుకని 4 పాయింట్స్. I think ఇది 2 1 5 పాయింట్స్. వావ్ అయినా సరే 5 పాయింట్స్ వచ్చాయి. నేను 4 నాకు 5 ఎంత సీరియస్గా ఆడుతుందంటే అసలు మామూలుగా కాదు అసలు బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తాను. బ్రెయిన్ పెట్టట్లే అందుకని ఫైనల్. ఓకే నేను చెప్పిన తర్వాతే చూడాలి సరే. ఓకేనా మీరు ఆగండి ఆత్రం ఆగుకోండి గౌగో రావద్దు 4 కరెక్ట్ 4 కరెక్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే రివీల్ చేస్తున్నా ఉండదు చూడండి అది ఫ్రంట్ కెమెరా పెట్టాల్సి అందుకు అవసరంలో కనబడతాం కదా మనం ఓకే. ఆ. రావాలా? చూడండి. చూడొచ్చా కరెక్ట్ గానే పెట్టానా? నాకు డబ్బా ఊగుతున్నా. దమ్మడ. చెత్త పుడిగా. రెండు కరెక్ట్, మూడు కరెక్ట్. 2 కరెక్ట్ నాకు 5 దీనికి 4 పాయింట్స్ అయ్యాయి. నాకు అప్పుడే డబ్బా డింగు డింగు అని ఊగుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. 4 కరెక్ట్. నేను దీనికి ఎంత బ్రేక్ పెట్టానో తెలుసా? ఇక్కడ ఇది లేదు ఇది లేదు నీకు వద్దానా? కానీ బాగా but idea ఇదిగో ఇంత బాగుంది. సీరియస్ ఏమైతే నేనైతే ఏకంగా తీవ్రంగా క్యాలిక్యులేషన్ అది కూడా తెలుసా? ఒక ఫ్యాంట్ ఎక్కడ పెట్టింది, ఫ్యాంట్ ఎక్కడ పెట్టిన ప్రతిసారి 1 పాయింట్ అంటుంది. అయితే ఫ్యాంట్ అది అక్కడ కరెక్ట్. అలా techniques కానీ థమ్స్ అప్ స్ప్రైట్ ఇది ఫస్ట్ ఇట్లా పెట్టినప్పుడు బాగా పెట్టినప్పుడు ఆ. కరెక్ట్ 2 పాయింట్స్ అండి. ఆ. ఈ రెండు మార్చినాక ఇగో కాదండి అది. బాగుంది. కాదు ఎంత దారుణం ఈ విషయం నాకు తెలుసు మా మేడికి తెలుసు రితిక అని అది అక్కడ నుంచి నవ్వుతుంది నేను నవ్వు కంట్రోల్ చేసుకుంటున్నా అది. చెప్పాలి కదా game ఆడేటప్పుడు అక్కడ ఏం లేదక్క. వీళ్ళిద్దరూ తోడు చొంగలు. నీకు కూడా తెలుసా? నేను అక్కడ కదా అందుకని ఏం చెప్పలా మా ఇంట్లో పని చేసేదన్నా kitchen సో లో ఇందాక నుంచి నేను అక్కడ నుంచి నవ్వుతుంటే చూసింది నేను ఇక్కడ బాడీస్ తీసినప్పుడు అసలు first ఒకటే నవ్వుకుంటుంది అక్కడి నుంచి నా నేను ఫోన్ control పే చేసుకుంటున్నా. చేసేది. ఇదిగో ఆత్రం ఫోన్ పే చేయకపోతే ఇట్లా కొట్టాలంటే అట్లా నాకు కొట్టాలి. నాకు 200 300 ఇప్పుడు 4 చేయించుకుంటాను. నాది 4 కరెక్ట్. అందుకు 5 5 కరెక్ట్ నాయి 5 కరెక్ట్. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. నావి 500 ఇది 400 దాని 200 క్యాష్ కాదు అంటే ఇది డబ్బులు కాదు పిల్లగాడు డబ్బులు. పిల్లలు ఆడుకునేవి తీసుకొచ్చి మోసం చేస్తుంది ఫ్రెండ్స్. చంపేదంటున్నారు. కాదు ఇప్పుడు అప్పుడే డౌట్ వచ్చింది. మొన్న వీడియోలో వీళ్ళ ఇంట్లో ఇవే ఉంటాయి అన్న మా ఇంట్లో ఇవే ఉంటాయి నేను ఇవే ఇస్తాను ఇప్పుడు ఇందులో అబ్బా ఇదేదో ఒరిజినల్ అంటే 4 గెలుచుకుంది ఫ్రెండ్స్. 5 గెలుచుకుంది. కాదు ఇవి డూప్లికేట్ తెలుసు అనుకుంటున్నారు వీళ్ళు నేను కాదు ఇది లాస్ట్ దా కంటిన్యూ చేద్దాం అనుకున్నా నాకు నవ్వాకట్లో ఇది అవుతుంది ఆ పిల్ల నాకు అప్పటికి డౌట్ వస్తుంది. ఎందుకు అక్కడ ఆ పిల్ల దాని ఆమె పేరు రితిక రితిక ఎందుకు నవ్వుతుంది ఊరికే నవ్వుతుంది నేను అక్కడ ఎందుకో నుంచొని లేకున్నా నేను. ఇట్లా చూసి ఇట్లా అంటున్నా ఆయన నవ్వుతుంది ఈ అన్నమాట సైగ కూడా నేను చూసిన ఆయన
ఆనందంతో మునిగిపోయింది. తప్పిపోయి 500 వచ్చినాయి. ఏమైనా షాపింగ్ చేసుకున్నామని 500 షాపింగ్ చికెన్ పకోడీ వచ్చింది. దీనికి ఇష్టమైన చికెన్ పకోడీ మేము తినాం కదా, మేము తినాం కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తాను. ఇది ఇంకా ఎక్కువ చేస్తాను. చికెన్ పకోడీ తెచ్చుకో. ఇది మేము కార్తీక మాసం తినము, వీళ్ళిద్దరు తింటారా. నేను కూడా మొన్న 15 days వరకు తిని ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇయ్యో, సరే సరే నేను ఇప్పుడు అంటే మరి లాస్ట్ వరకు ఇలా అయితే బాగోదని చెప్పి ఇప్పుడైతే సిన్సియర్ గా ఆడతాము, అమౌంట్ పెట్టి ఆడతాం. నేను కూడా ఆడతాను వాళ్ళతో పాటు కంటిన్యూగా. ఓకే డన్. ఓకే, అది ఆపేసి మళ్ళీ అరేంజ్ చేద్దాం. ఎందుకు ఓకేయా? అప్పుడు మీ మేడ్ తో పెట్టిద్దాం. ఏ కలర్? వద్దు, అమ్మాయి పని ఉంది. కాదు, ఉంది, వేరే చోట కూడా వెళ్ళాలి. కరెక్ట్. జస్ట్ ఆ 4 పెట్టేసి మీ ముగ్గురు ఉన్నప్పుడు నేను పెడతాను. సరే ఓకే. ఇప్పుడు నేను పెడతాను. నువ్వు ఇందా కాళ్ళ కదా, ఇప్పుడు నేను పెడతాను. ఇప్పుడు వీళ్ళు రూమ్ లోకి వెళ్ళాలి. ఇది షాక్ అయిపోయి 400 పోయింది. 500 అంటే అందరూ ఇదే గేమ్ ఆడతారు కదా, డిఫరెన్స్ ఉండదని చిన్న జలక్. మంచిదేలే, బాగుంది. ఇందులో కూడా ప్రాంక్ నైస్. కాదు, ఈ డబ్బా టింగి టింగి ఊగినప్పుడు నాకు అర్థమైంది, కానీ నాకు ఏదోలే అనుకున్నాను. కార్నర్ పెట్టిందేమో అందుకే ఊగుతుందేమో అనుకున్నాను. చూడక్ ఇది అక్కడ ఎలా ఉంది ఫ్రెండ్స్? బుర్రవాడేమో ఓకేనా? ఫన్ వచ్చింది, బాగుంది. 100% వచ్చింది. మన వీడియో మనం చెప్పుకోవడం ఇంకా మీరు షాక్ అయినారా లేదా? షాక్ అయితే అయినాము, బట్ ఎక్స్పెక్ట్ చేయలే అలా ఉంటదని. సో మేము కూడా సిన్సియర్ గా ఆడినాము. ఇదిగో 4 తీసుకురా. ఇప్పుడు సిన్సియర్ నేను ఆడిపిస్తాను. పెట్టి మోసం చేసి ఫ్రాంక్ చేసింది. ఈ 4 సరే పద పెడతాను. ఇప్పుడు ఇందాక నేను ఆడాను కదా, చూడు ఇదిగో ఇందాకడివి డబ్బులు అన్నావు కదా, ఇప్పుడు అన్న నిజం మనీ ఇస్తావా ఏవో అంటుంది. ఇగో ఇదే నేనే నాకు ఇది కాదు, ఇగో ఇద్దరికి ఇగో ఈసారి నిజం మనీ ఇస్తావా ఇవో అని ఆడండి. చలో ఫ్రెండ్స్ పెట్టేసేయండి. నేను పెట్టాలి. అంటే మీకు తిరుగుతావా? బాగుంది. నాకు తెలీదు. ఇందాక నన్ను పంపించాలి. నేను అక్కడ బ్యాచ్ చేశాను, ఎవరికి తెలియదు. రాయే అదిగో మీరు రాకూడదు, ఇందాక అన్నట్టుగా రాకూడదు. ఈ దొంగ మొక్కలు నేనేదో ప్లాన్ చేసింది కదా అంటే వీళ్ళు అన్ని కనిపెడుతున్నారు. సో సిన్సియర్ గానే ఆడుతున్నాం, ఓకేనా? సిన్సియర్ గానే ఆడుతున్నాం. ఓకే రెడీ. రెడీ. సిన్సియర్ గానే పెట్టాను. నేను నీలాగా మోసగత్తిని కాదు, మా బావలాగా మోసగత్తిని కాదు. నువ్వు ఫస్ట్ 4 పే చేయవే. ఫస్ట్ ముందు ఫస్ట్ కరెక్ట్ అయితే 100. ఓకే, ఎన్ని కరెక్ట్ అయితే అన్ని 100 ఇవ్వాలి. ఇదిగో మామ మచ్చా ఒక మాట చెప్తాను. బావ గెలిచిందంటే బావ ఒకటి పెట్టితే దానికి మాత్రం 100, మీకు మాత్రం 1000 అదే ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ ఇందాక మోసం చేసింది కదా. సో మనం కరెక్ట్ గా పెడితే ఒక్కొక్క బాటిల్ కి 1000, బావకి మాత్రమే అదే నాకు 100 ఇవ్వండి, మీరు 1000 కాబట్టి రోజుకొక పార్టీ. నిజుడు ఎవరంటే డబ్బు ఇందాక అయ్యయ్యో ఇవాళ 500 వచ్చాయి పోయి. రెడీ 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 రెడీ. ఓకే, కరెక్ట్ అంటే అన్ని కరెక్ట్. కొంచెం బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. అది అక్కడ ఉండండి చాలు. నేను నిన్ను నమ్ముతా ఫ్రెండ్. పెట్టేసావా? క్లియర్ కదా? ఇదందంటే క్లియర్ అందంటే సరే. నీది మాత్రం లాస్ట్ లో చెప్తా, ఓకేనా? ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏంటనేది లాస్ట్ లో చెప్తా. నీది అయిపోయింది కదా, క్లియర్. ఇప్పుడు చెప్తే నాలాగా తెలివిగా ఆలోచిస్తారే. ఇక్కడ ఇది పెట్టడం వల్ల
గుర్తుంది ఓకేనా. అగైన్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే నాలాగా తెలివిగా ఆలోచిస్తారు అప్పుడు. ఎస్ రెడీ వెయిట్ మళ్ళీ మార్చాను. నేనా యా రెడీ. మధ్యలో మీ పని ఆవిడ కూడా బకెట్ తీసుకుని భలే వెళ్తుంది. రెడీ ప్రియా. సెలబ్రిటీ ఎస్ జెన్యూన్ గా చెప్తాను. సైలెంట్ గా ఉండండి, సైలెంట్ గా ఉండండి. చూడు ఏదో నిజంగా నువ్వు క్లియర్ గా చెప్తే నువ్వు ఫైనల్ ప్రియా. నేను ఇంకా చూసుకో చూసుకో, అదే నువ్వు ఫైనల్ అన్నప్పుడే. కాదు ఇప్పుడు సో మచ్ టైం అంటే 3 అయిపోద్ది. చెప్పు ఫైనల్ ఫైనలా ఇప్పుడు చెప్పొద్దు నువ్వు. కరెక్ట్ చెప్పని నేను చూసుకున్నా. పనిష్మెంట్ నీ పనిష్మెంట్ కదా, అందరిది లాస్ట్ చెప్తా నేను. ఓకే లాస్ట్ చెప్తా. గుర్తుపెట్టుకో. నేనే గుర్తుపెట్టుకోవాలి. అరవదండి, ఏం అరుస్తారు, చిన్న పిల్లల కంటే ఎక్కువ అరుస్తున్నారు. యా రెడీ. ఏ మామ ఇప్పుడు నువ్వే. ఇప్పుడేసింది ఇది. బాటిల్ పెట్టమని పడేస్తుంది. వెయిట్ వెయిట్ వెయిట్. కరెక్ట్ పెట్టవే నువ్వు అంటే మేమేం పెట్టావో పెట్టలేదు. నేను ఏది జై శ్రీరామ్ అని అది చెప్పట్లేదు. జై శ్రీరామ్. కరెక్ట్ పెట్టు. అంతే అంతే అంతే. సెట్ అయిందా? ఓకేనా? ఫైనలా? ఓకే. నువ్వు లాస్ట్ లో చెప్తుంది. మనము బ్రోకి చేంజ్ చేస్తే బ్రో వచ్చి పెడుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు చేంజ్ చేయండి. ఓకే కమ్ ఎవరో ఒకరు చేంజ్ చేయండి. ఎవరు చేసేది వచ్చేసే బ్రో. యా నేను ఇప్పుడు చూడు అక్కడ కరెక్ట్ గా పెడుతున్నాను లేదా? నాకు తెలిసి నా డౌటే. అసలు కెమెరా ఆన్ చేసిందిరా? కానీ మస్తు ఫన్ వస్తది. అవునా? నేను చెప్పట్లేదు కదా మీరు కరెక్ట్ గా పెట్టారు లేదా? అవునవును, ఎవరెన్ని పెట్టారో తెలుస్తుంది కదా. అదే లేకపోతే నీ పరిస్థితి ఏంటి సద్య? ఎందుకు పెట్టే ఉండండి, అది జెన్యున్ గానే ఆడుతుంది. మీ ఇద్దరిలాగా మోసగత్త కాదే అది, దాన్ని నేను నమ్ముతానే. ఏదో మోసం వదిలేసి కాదు, ఇది 500 పోయి నేను బాధలో దాన్ని ఇబ్బంది పెట్టమని ఇంకా. నైట్ కి చికెన్ పకోడీ. ఓకే ఫైనల్. చెప్పకలే. ఓకేనా? ఫైనల్ గుర్తు పెట్టుకున్నావు కదా? ఇప్పుడు చెప్తాను, నువ్వు కూడా రాసుంటా. ఎవరు చెప్తా చెప్తా చెప్తా. ఇవన్నీ చేసి చెప్పు. నేను ఎందుకు చేశాను చెప్పు. నువ్వు తర్వాత చెప్తూ కానీ ఫస్ట్ ఇది కదా ఆడింది. జెన్యూన్ గా చెప్తున్నా, ఇది 4 కరెక్ట్ గా పెట్టింది. 4 కరెక్ట్ గా పెట్టింది కాబట్టి వీడియో మళ్ళీ స్క్రీన్ షాట్ చూపిస్తాను. Yes, ఇది మాత్రం కరెక్ట్ పెట్టింది అనుకున్నా. 4 కరెక్ట్ గా పెట్టింది. ఇది షాక్ తెలుసా నేను. తర్వాత ఒక్కటి కూడా పెట్టున్నా. ఇది ఒక్కటి కూడా పెట్టలేదు. నా బ్యాచ్ నేను బ్యాలెన్స్ ఒకటి కూడా పెట్టలేదు. ఒక్కటి నేను ఒకటే బ్యాచ్ ఒకటి కూడా కరెక్ట్ లే పెట్టలేదు. ఇది 2 కరెక్ట్ గా పెట్టింది. మిడిల్ లో 2 కరెక్ట్ గా పెట్టింది. టాలెంట్ అంటే ఇదే. మోసం చేసే టాలెంట్. మోసం చేసినా మళ్ళీ అదే పని కోసం చేస్తే ఇన్ని మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాను, దీనికి 400 రూపీస్ ఇస్తాను. మామ దాంట్లో 500 నాకు వచ్చినాయి కదా, 500 లో తిరిగి 400 ఇస్తున్నా, తీసుకో. దీనికి 400, దీనికి 2000 ఇవ్వాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మా ముగ్గురు ఇది ఫస్ట్ రౌండ్ లో మోసం చేసింది కాబట్టి మాకు పర్లేదు. మా బచ్చకు వచ్చింది, మా మామకు వచ్చింది, ఏం పర్లేదు పడిపోతుంది. నా 500 లో నీకు 400 కాదు, అది కాదు. కరెక్ట్ పెట్టిన దానికేమో అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇదంతా కాదు కానీ ఇదంతా కాదు కానీ ఇది మాత్రం భలే ఫీల్ అయిపోయింది. ఇటు తిరిగి ఈసారి నిజం ఇస్తావా ఇవాళ. సరే బ్రెయిన్ పెట్టి ఆలోచించి ఆడే ఫ్రెండ్స్. అందుకనే ఏమి రాలేదు. అసలు ఆడలేని వస్తున్నాడు కరెక్ట్. సరే ఇప్పుడు నేను నువ్వు చెప్పిన ప్రకారం 1 2 3 ఇట్లా కరెక్ట్ అని చెప్పిన. కరెక్టే లేవు. ఎట్లా ఇవ్వమంటుంటాము, ఎట్లా కరెక్ట్ అయింది. కరెక్ట్ దీనికి నాకు విషయం అర్థం కాదు ఏంటంటే, నేను ప్రతిసారి ఫ్యాంటా ఇక్కడ ఉన్నప్పుడల్లా ఈ కలర్ ఉన్నప్పుడల్లా అది 1 కరెక్ట్ అనేది. అనుకునే ఇక్కడ అదే ఉంది.
ఈ రెండు ఇటు మార్చినప్పుడల్లా రెండు కరెక్ట్ ఉంటుంది, ఈ రెండు మార్చినప్పుడల్లా పోయిందని అంటుంది. నాకు ఇక్కడ అంటే ఒక వెంటనే కరెక్ట్ అంటే బాగోదు కాదని ఒకరికేమో లేవు ఏం పెట్టలేదు, లేదంటే 1 2 అని చెప్తున్నా. హైలైట్ ఏంటంటే లాస్ట్ కి ఏం లేదు చూసారా ఫ్రెండ్, నాలుగు కరెక్ట్ గా పెట్టి నేనైతే షాక్ అయినా. అందుకే లాస్ట్ లో చెప్తా నన్ను ఫస్ట్ చెప్పేస్తే ఇది ఉండదని సస్పెన్స్ పెట్టాను. సూపర్ గేమ్. ఇంకొకటి కంటిన్యూ చేద్దాం. ఒకటే పెడతాము, తీసి ఒకటే పెట్టాలి. ఏ కాదు అలా కాదు, ఇప్పుడు ఈ 4 ఉంటాయి, 4 ఉంటాయి. నేను ఒక్కటి చెప్తా, లిమ్కా పెట్టండి అని, నువ్వు ఎక్కడ ఉందో కరెక్ట్ పెట్టాలి. అలా అయినా పర్లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మార్చేసి మీ పక్కకి వెళ్తాం. ఇప్పుడు ఆన్ చేసిన ఈ మాట ముందు చెప్తే ఆమె బట్టలు ఎత్తుకుంటుండేది కదా. ఈ రోజు సుధాకర్ నిజంగానే బాగుంది. ఓకే, ఫస్ట్ ఎవరమ్మా? ఇగో ఇది ఏడుస్తుంది, దీన్ని ఫస్ట్. ఓకే, ఇగో నువ్వు ఇటు చూడు ప్రియా, నువ్వు కరెక్ట్ గా నువ్వు బాటిల్ పెట్టలేదు అనుకో, మీకు ఇవ్వాల్సిన డబ్బులు క్యాన్సిల్, నువ్వు ఎక్స్ట్రా మాకే ఇవ్వాలి. నువ్వు స్పెషల్ ఆఫర్. పిల్లలకి డబ్బులు కాదు ఇటు చూడు, నేను అన్నాను ఆ డైలాగ్, ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ముగ్గురికి అని చెప్పి. పసి పిల్లలు అంట కానీ ప్రియా మామ మచ్చ మచ్చ మా ఫ్రెండ్స్ వచ్చాక మచ్చ ఇది. కొంచెం వెనక్కి పెట్టు, అది పడిపోతుంది. అది ప్లేస్ లో పెట్టు, చెప్పు మంచిగా పెట్టు కరెక్ట్ గా. లాస్ట్ సెకండ్ కదా, సెకండా లాస్ట్ నువ్వు చెప్పు, డిసైడ్ చేసుకో. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, సరిగ్గా పెట్టు. 1 2 3 4 అంత లేదు, డబ్బా ఖాళీ ఉంది చూడు. ఖాళీ ఉంది, చూసి పెట్టండి. 1 2 3 4 3 లో పెట్టావు. 3 లో పెట్టు. రాంగ్ పెట్టింది. వచ్చి చూసుకో. చెప్పకు. సరే ఓకే, ఇప్పుడు నేను చూసుకుంటే నేను ఎక్కడ నీకప్పుడు నేను మళ్ళీ తీస్తాలే. రాంగ్. ఇప్పుడు నువ్వు లిమ్కా అంటే అవి ఎక్కడుందో ఆ బాటిల్ కరెక్ట్ పెట్టాలి. ఇప్పుడు ఈ 4 ఇట్లో ఒక చోట పెట్టాలి. ఏ నెంబర్ అది? 2 1 ఏంది? ఇగో 1 2 3 4 కదా. ఇది 4 4 3 4 ఇది 4 ఇది 4 4 లో పెట్టింది. 4 లో పెట్టిందా? రాంగ్. సరే, ఇప్పుడు నా దాంట్లో అటు తిరగండి మీ ఇద్దరు అటు తిరగండి. అది చూడు, దానికి ₹1 రావట్లేదు అని దీనికి ఎటు రాలేదు, దాన్ని కూడా ఎడగొడుతుంది. ఫ్యాంటా. వీళ్ళిద్దరు కరెక్ట్ పెట్టలేదు ఫ్రెండ్స్. మరి మా బ్రో ఏం పెట్టలేమో చూడాలి. నాకు డౌటే, నేను ఎప్పుడు కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేయను. నేను సరిగ్గా క్యాలిక్యులేషన్ చేసుకోను కాబట్టి ఈ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను. వచ్చినాయి ఇంకమ్మా, కానీ ది బెస్ట్ గ్యాంగ్. లాస్ట్ కవర్ అసలు ఫస్ట్ నుంచి ఓ డైలాగ్ అవుతుంది, లాస్ట్ లో కవర్ అవుతుంది, ఫస్ట్ నుంచి అంతే చేస్తుంది. ఫస్ట్ కాదు ఏంటి హార్ట్ మీద చేసుకొని చెప్పాలి. అయ్యా అయ్యా అయ్యో, గుండె ఉంటుంది నాకు తెలుసా. హార్ట్ లో 4 పొరలు ఉంటాయని తెలుసు. మొత్తం కథలు ఇయ్యేనే. మా ఆయనకి నా కొడుకు ఒకటి ఇచ్చాను, నా ప్రొఫెషనల్ కి ఒకటి ఇచ్చేసాను. అంటే ప్రొఫెషనల్ అన్ని వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ కి ఒక కార్నర్ ఇచ్చాను, అది మీరే. ఈ 4 పక్క నా గుండెకే వదిలేసాను ప్రాణంతో.
కాదు కాదు అలా కాదు, వీళ్ళందరూ మోసం చేసిన అదన్నా సేఫ్ ఉంటుంది కార్నర్ ఇచ్చి. కార్నర్ ఎక్కడో మనకి ఇచ్చిందంట ప్లేస్. అదే థింక్ నేను కాదు దాని నుంచి మర్చిపోయాను, మీరు దూరంగా ఉన్నారు, నేను దగ్గరుండి కూడా పెద్ద మాట్లాడుతున్నాను. ఈ పాప ఈయన చచ్చిపోతారు వాళ్ళు. నేను మర్చిపోయాను ఆ సంగతి, దగ్గరున్న సంగతి. సెకండా కరెక్ట్. సరే ఇప్పుడు నేను మళ్ళా గేమ్ ఆడేది కదా. అబ్బాయి ఈ రోజు కానీ నేను 4 కరెక్ట్ పెట్టా కదా. అవును బావా రెడీ. షాక్ అసలు తెలుసా నేను. బావా రెడీ. నీకు స్ప్రైట్. బావా స్ప్రైట్. ఇది నేను కూడా చూడొచ్చు కదా. చూడొచ్చు. దీనికి ఎందుకు డౌట్ అంట. మరి బావా స్ప్రైట్. ఏం పెడతావు? చూడొచ్చు. ఫస్టా? ఫస్టా? క్లియరా? క్లియరా బావా? చేతులు మరి. చేతుల్ది. అసలు ఆగు. ఆగు. లేదు ఆ పిల్ల పెట్టని ప్రశాంతంగా కాసేపు ఆగు. చెమ్మ చెక్క ఆడుతున్నా. పెట్టు బావా. థర్డా ఫోర్తా బావా? థర్డా ఫోర్తా? ఇటు నుంచి సెకండా? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ సెకండ్ ఇటు నుంచి సెకండ్. అది కాదు. చూస్తే ఏంటి మొక్కలు నాన్న. ఈ రోజు టైం బాగుంది. టైం అది. ఇగో కరెక్ట్ అని ఎటు మొహం అన్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మా బావ బ్రో ఇద్దరు విన్ అయినారు. ఏ అవును నేను కరెక్ట్ గా పెట్టాను ఈ రౌండ్ లో. ఫస్ట్ రౌండ్ అని అయితే ఇప్పటికి మైండ్ లో రూపాయి రాలేదు. దీనికి పెద్ద బాధ ఫ్రెండ్స్. ఒక్క రూపాయి రాలేదు నాకు. ఇలాంటి వాళ్ళకి రావు ఫ్రెండ్స్. సరేలే మోసం చేస్తే ఇలాగే ఉంటుంది. డబ్బులు థమ్స్అప్ అన్ని అది కూడా లాక్కుంటున్నారు. గేమ్ అయిపోతాక 2 తందపులు నీకే పో. ఓకేనా? ఇప్పుడు ఓకే విన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎవరు నేను 4 విన్ అయ్యా, నాకు 4. నువ్వు థమ్స్ అప్ విన్ అయ్యో, నేను స్ప్రైట్ విన్ అయినా, మిగతా 2 మీరు ఇద్దరు తీసుకోండి. తందపు నాకు. థమ్స్అప్ నాకు. చూడు ఫస్ట్ గేమ్ ఇది 5 విన్ అయింది. సెకండ్ గేమ్ లో 4 విన్ అయినప్పుడు నేను 2 విన్ అయ్యా. ఓ పని నా 4 ఉన్నాయి కదా, కొట్టవాకండి 2 తీసుకో. ఎందుకు ఈ వాడు కాదు? పైసలు అంటనే. పైసలా? కావాలి మాకు, డబ్బులు పైసలు కావాలి. important. థమ్స్ అప్ కావాలి, నీకు థమ్స్ నచ్చే అప్ ఎట్లాగో గెలవలే కదా మనం. కదా వేసేయమని చెప్పండి. నచ్చాను. ఇలా దాన్ని యుద్ధం చేద్దాం. నువ్వు మర్యాదగా డబ్బులు ఇస్తావా? మర్యాదగా డబ్బులు. వాళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ అంటే సర్వాజ్ చేసిన వల్ల ఫస్ట్ రౌండ్ లో మోసం చేసేస్తాను. మోసం పాయింట్స్ అని చెప్పి అదిగో మోసం కాదు, పన్ను ఉండాలి. బుర్రా చేసింది. ఆ. అక్కకి సపోర్ట్ వచ్చింది అమ్మ. వాళ్ళ ఓనర్ అమ్మకి సపోర్ట్ మేడం గారు. చూడు కాదే మనీ అంటే మనకు సపోర్ట్ చేస్తుంది. పోదాం. డబ్బులు లేవు. ఇది ఎట్లా అవుతుందో అది గుర్తుపడిపోయిందా? కనబడుతుందా? బకెట్ పెట్టు. మేమైతే ఈ గేమ్ మస్తు ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? బావా దా మళ్ళీ ఏడుస్తావులే రా. ప్యాంట్ కట్టుకుంటా ఇలాగా. కాదే అసలు మీరు మనుషులేనే. ప్యాంట్ జాగ్రత్త. ప్యాంట్ జాగ్రత్త. మధ్యలో కూర్చుని ఇదిగో ఫ్రెండ్స్ ఇది నా డ్రెస్. నాకు ఒక్క రూపాయి రాలేదు. ఛీ. ఇది నాదని చెప్తుంది చూడండి. ఏమైనా తెలీదు. ఈ డ్రెస్ డ్రెస్ నాది
అసలు రాయలే కానీ ఎప్పుడు చూడండి డబ్బు డబ్బు అంటే ఇందాకైతే నాకు భలే ఇవి అంటే నన్ను నిజంగా నేను ఇంకేం మాట్లాడుతున్నాను అంత సిన్సియర్ గా ఆడితే దీనికి ఒక్క రూపాయి అలా ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మొన్న ఒక ఇగో తీసుకో వాళ్ళు అనుకుంటారు మీరు చేసే వీడియోకి నాగార్జున గారు వస్తారా మా అదృష్టం బాగుంటే ఇన్ ఫ్యూచర్ రావచ్చు కదా. మా కోరికకి భూమి ఇట్లా ఇట్లా అందన్నమాట షేక్ ఏదైనా ఒక వరం దేవుడు ఏ రూపంలో అయినా చూపించవచ్చు. సో ఈ రూపంలో మాకు అనిపించింది. అంటే నాగార్జున గారు మమ్మల్ని ఎలిమినేట్ చేయండి అంటారా? ఎలిమినేట్ చేసేసే లక్షలు సంపాదించిన వాళ్ళకి ఎక్కువ ఆశ ఉంటుంది కదా సంపాదించాను ఫ్రెండ్స్ నేను రూపాయలు. మా కుట్టిని షాపింగ్ వెళ్తున్నా కుట్టి నాకు ఆ మేకప్ కిట్ కొని ఎంత సతాయిస్తుంది తెలుసా. మొత్తం నాకు తెలిసి అన్న షాపింగ్ తీసుకెళ్ళాడంటే పాపం మా 20,000 ఇదే బొక్కెట్ ఉంది తెలుసా అన్నకి. మా బ్రదర్ ఇన్సిస్తుంది బాగా ఆ అన్న చెప్పుకోలేక తీసుకెళ్ళండి అమ్మా అడిగిన తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటాడు. యాక్చువల్ గా ప్లాన్ లేదు. మొన్న ఒక వీడియో తీసాము అనుకోకుండా అది ఫ్లాప్ అయిపోయింది. సో ఇవాళ సడన్ గా అనుకున్నాం పాపం వీళ్ళిద్దరు ప్రిపేర్ అయ్యి ఉండలేదు. అప్పటికప్పుడు ఫోన్ చేశాను. స్కూల్ అట్లా అయిపోయింది 1కి అయిపోతుంది వీళ్ళ స్కూల్. 1 అయిపోగానే పాపం బయలుదేరి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాలన్నమాట. జల్దీ ప్లాన్ లో ఏదో చేసాం. మేమైతే ఎంటర్టైన్ చేసామని మేము అనుకుంటున్నాము. మీకు నచ్చుతుంది అనేది మేమైతే గట్టిగా అనుకుంటున్నాము. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు. ఒకవేళ మేబీ వీడియో చూసి లాస్ట్ లో లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారేమో అని మేమైతే అనుకుంటాము. నచ్చితే లైక్ ఇస్తారు, లైక్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఇలాంటి కాకపోతే ఇంకా వీడియోకి బెటర్ ఇస్తామని మేమైతే గట్టిగా ట్రై చేస్తాము. కొంచెం బిజీగా ఉన్నాము. ఫ్రీ అయితే ఇంకా మంచి వీడియోలు అంటే బయట ఎక్కడైనా వీడియోలు చేస్తామని చెప్తున్నాం అనమాట. సో నాకు కూడా ఇది ప్రశాంతంగా ఉంది. ఏ టెన్షన్ లేకుండా ఇంట్లో మంచి గేమ్ అనిపిస్తున్నాం. మా పాప కెమెరామెన్ మ్యాన్ చూపిస్తుంది. సో ఇదనమాట వీడియో. ఈ వీడియో అయితే నేను ఇంకొకటి వీళ్ళు దూరంగా ఉన్నారు, నేను దగ్గర ఉన్న సంగతి మర్చిపోయి పెద్ద మాట్లాడా. నాకు తెలిసి రీసౌండ్ వస్తుందేమో మీ ఇంట్లో. సో మ్యూట్ లో కొంచెం సౌండ్ తగ్గించుకొని చూడండి వీడియో. తర్వాత గుర్తొచ్చింది నాకు చెప్పనా, నేను కూడా అక్కడ కెమెరా దగ్గర ఉన్నానన్న సంగతి మర్చిపోయి నేను కూడా గట్టిగా నాకు కూడా కొంచెం స్పీకర్ వాయిస్ దగ్గరకు వస్తాయి. మా అందరూ స్పీకర్ వాయిస్ లే, మాకు మైక్ అవసరం లేదు. అందుకే ఒకళ్ళు మించిన ఒకళ్ళు అనమాట. గొంతుల్లో మాత్రం మంచి షోలో ప్రోగ్రామ్ వరకే మాటలు వస్తాయి అనమాట. తర్వాత సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని గట్టిగా అనుకుంటున్నాం. బై. ఫ్రెండ్స్ తో వచ్చా చెప్పవా మళ్ళీ? ఫస్ట్ చెప్పినా అయినా సరే ఇప్పుడు కూడా చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే అరికాలేని నా బ్రెయిన్ ఓకే. ఈ గ్యాంగ్ తో చేరితే మొత్తం పోయింది. తర్వాత అసలు ఉంటుందో లేదా నేను అదేదో సినిమాలో అది మంచి సినిమా అండి. మేమైతే చాలా సార్లు చూసాము. ఊరికే జస్ట్ జోక్. ఈ ఫ్రెండ్స్ తో రచ్చ మా అందరికి తిక్కుంది అన్నానా. అన్నా బాయ్.